హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దేవాంచాన్ లాస్య వ్లాగ్స్. టుడే ఈ వీడియోలో మనం రాగి దోశ అనేది ఎలా రెడీ చేసుకోవచ్చు అనేది సింపుల్ అండ్ ఈజీ వేలో మరియు హెల్దీ వేలో అనేది మనం చూద్దామండి. ఈరోజు నేనైతే మెజర్మెంట్స్ చెప్తున్నాను చూడండి. ఈ గ్లాస్ తీసుకున్నానండి. మీరు ఏ కొలతైనా సేమ్ గ్లాస్ అంటే సేమ్ బౌల్ కానీ ఈక్వల్గా సేమ్గా ఉండేది తీసుకోండి. నేనైతే ఇక్కడ ఈ గ్లాస్ తీసుకున్నాను. ఈ గ్లాస్తో రాగులు అనేవి 3 గ్లాసెస్ తీసుకున్నానండి. అదే గ్లాస్తో చూసారు కదా మినపప్పు అయినా తీసుకోవచ్చు మనం. నేను ఇక్కడ మినపగుళ్ళు తీసుకుంటున్నాను. అవి 1.5 గ్లాస్ తీసుకున్నాను. నెక్స్ట్ బియ్యం, రేషన్ బియ్యం తీసుకున్నానండి ఇక్కడ నేను. అవి కూడా 1.5 గ్లాస్ తీసుకున్నాను. ఇంకా 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మెంతులు, పెనుగ్రీక్ సీడ్స్ అంటాం కదా మనము, అవి తీసుకున్నానండి. చూసారు కదా, మరలా చెప్తున్నా చూడండి. రాగులు 3 గ్లాసెస్ తీసుకున్నాను. 1.5 గ్లాస్ వచ్చేసి బియ్యం తీసుకున్నాను. 1.5 గ్లాస్ వచ్చేసి మినపగుళ్ళు తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మెంతులు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ఈ 3 విడివిడిగా పోసుకుంటున్నాను నేను. 3 బౌల్స్లో. మీకు కావాలంటే మినపప్పు కాదు మినపగుళ్ళే కాబట్టి సేమ్ దాంట్లో పోసుకోవచ్చండి. నేను మాత్రం వేరేగా పోసుకున్నాను. మెంతులు మాత్రం మినపగుళ్ళలో పోసుకొని ఈ మూడింటిని వాష్ చేసి శుభ్రంగా వాటర్ పోసి ఓవర్ నైట్ అంతా నానబెట్టాను. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. చక్కగా నానిపోయాయి. వీటిని మరలా వాష్ చేయక్కర్లేదండి, ఎందుకంటే మనం ముందుగానే చక్కగా వాష్ చేసి పెట్టుకొని నానబెట్టుకున్నాం కాబట్టి. సో ఇలా నాని ఉన్న పప్పుని, రాగులని, బియ్యాన్ని, ఈ మూడింటిని వేరువేరుగా మిక్సీ పట్టుకోవచ్చు. గ్రైండర్ కూడా పట్టుకోవచ్చండి మనం. చూడండి, ఇలా మిక్సీ వేసేసాను. పిండి ఈ మూడింటిని మిక్స్ చేసుకుంటే ఇలా ఉంటుంది. ఇప్పుడు మనకు కావాల్సినంత పిండిని మనం ఒక బౌల్లోకి తీసుకొని, ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెం వాటర్ పోసుకొని, ఇప్పుడు సాల్ట్ వేసుకున్నానండి. ఇందాక అయితే ఓన్లీ ఆ 3 మిక్స్ చేసామండి, అంతేను. ఎటువంటి సాల్ట్ కూడా వేసుకోలేదు. ఎటువంటి సాల్ట్ వేసుకోకుండా డైరెక్ట్ మిక్సీ పట్టేసేసుకొని మనకు కావాల్సినంత వరకు పిండిని ఒక బౌల్లో తీసుకొని బ్యాటర్ని కొంచెం వాటర్ పోసుకొని, ఇందాక కన్సిస్టెన్సీ చూపించాను కదండి, గరిటె మనం పైకి లేపితే అలా పడిపోవాలి. సో అలా పడేటట్లుగా మనం దోశ బ్యాటర్ని మనం చెక్ చేసుకొని మనం దోశ పోసుకోవటమేనండి. చాలా చక్కగా వస్తుంది. ఇక్కడైతే పిండి మనకి పులిసి కూడా లేదండి. అదే పర్మెంట్ చేస్తారా కదా, అలా కూడా లేదు. డైరెక్ట్ మనం మిక్సీ వేయంగానే దోశ అనేది వేసుకున్నాం. చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో. మనం 2 సైడ్స్ కాల్చుకొని తినేసేయటమేనండి, రోస్ట్ చేసుకొని. మనకు కావాలంటే దీని మీద ఆనియన్స్, గ్రీన్ చిల్లీ అలా కూడా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి, వెరీ హెల్దీ కూడా. మనకు తెలిసిందే రాగులు అనేది మనకి ఎంత మంచిదో, కాల్షియం ఉంటుంది. పిల్లలకి మనకి పాల కన్నా ఇలాంటివి మనం ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళకి డైలీ రూట్లో మనము ఇదొక పార్ట్గా అలవాటు చేసామంటే వాళ్ళు వెరీ హెల్దీగా ఉంటారండి. ఇన్స్టంట్గా అప్పటికప్పుడు వేసిన రాగి దోశ బ్యాటర్ ఎంత చక్కగా వస్తుందో దోశ చూడండి. మీరు కూడా ఇది కంపల్సరీ ట్రై చేయండి. నేను చెప్పిన క్వాంటిటీ ప్రకారం మనం అన్ని 3 ఇంగ్రీడియంట్స్ వేసుకుంటే సేమ్ చక్కగా ఇలా వస్తుందండి దోశ. మనకు కావాలంటే దోశని పలచగా కూడా వేసుకోవచ్చండి. మనకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదా, దీన్ని మనకి ఇష్టమైన పల్లీ చట్నీ వేసుకొని నంచుకొని తింటే చాలా టేస్టీ అండ్ హెల్దీ అండి. ఇది పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి, అందరికీ, షుగర్ పేషెంట్స్కి, బీపీ పేషెంట్స్కి అందరికీ మంచిదండి. మనకు తెలిసిందే కదా రాగులు ఎంత మంచిదో అని. ఇప్పుడు టేస్ట్ అనేది చూద్దామండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. చెప్పాను కదా ఇన్స్టంట్గా ఇందాక దోశ వేసుకున్నామని. ఇది ఈవినింగ్ టైం అండి. చక్కగా పులిసింది పిండి, చూడండి కనిపిస్తుందిగా.
పులవకుండా వేసుకుంటేనే పిండి దోశ చక్కగా వచ్చిందండి. ఇప్పుడైతే పర్మనెంట్ అయింది. ఇప్పుడు చక్కగా పులిసిపోయింది. మనకి ఇంకా చాలా బాగుంటుందండి దోశ. అప్పుడే చాలా బాగుంది మార్నింగ్కే. ఇప్పుడు ఈవినింగ్ అయింది, పిల్లలు ఇంటికి వచ్చారు. సో పిల్లలకి ఇలా పులిసిన పిండితో స్నాక్స్గా ఈవినింగ్ దోశ వేసి పెడదామని నేను ఈ పులిసిన పిండి దోశ బ్యాటర్ని అనేది తీసుకొని చూపిస్తున్నాను కదా. మనకి ఎప్పుడు కావాలన్నా కావాల్సినంత వరకు తీసుకొని వాటరు సాల్ట్ అనేది కలుపుకొని తీసుకుంటే పిండి 3 days అయినా కానీ చక్కగా వస్తాయండి దోశలు. మరీ అంత పులిసిపోయినంత వాసన కూడా ఏమీ ఉండదు, మంచిగా వస్తుంది దోశ అనేది. సో ఇక్కడ పిల్లలకు కాబట్టి నేను నెయ్యి వేసి కాల్చి పెడుతున్నానండి. నెయ్యితో దోశ అనేది వాళ్ళకి పిల్లలకి వేసిస్తున్నాను. చక్కగా వస్తుంది. నేను మీకు ముందే చెప్పాను కదండి, ఈ దోశతో పల్చగా కూడా వేసుకోవచ్చు అని మనము. సో అది కూడా వేసి చూపిస్తాను చూడండి. చూసారు కదా ఎంత పెద్ద దోశ వచ్చిందో. సేమ్ మనకి ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చండి. అది మన ఇష్టము, మనం కలుపుకున్న వాటర్ని బట్టి ఉంటుంది. సో ఫైనల్గా టేస్ట్ చూద్దాం. ఇప్పటి వరకు మనం టేస్ట్ చూసాం కదండి. ఇప్పుడు మా పిల్లలు టేస్ట్ చూసి చెప్తారు ఎలా ఉందో, పిల్లలకు కూడా నచ్చిందో లేదో చూద్దాం. ఓకేనా? చూసారుగా, ఫైనల్గా పిల్లలకు కూడా నచ్చిందండి. మనకేం కావాలి, మనం చేసిన వంట అనేది, అది కాక హెల్దీ ఫుడ్ అనేది మన పిల్లలకి నచ్చిందంటే ఆ ఆనందమే వేరు కదండి. చక్కగా మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టండి, కంపల్సరీ వాళ్ళు ఇష్టపడతారు. ఒకసారి ట్రై చేయండి, హెల్దీ ఫుడ్ కదా. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్